ఒక పక్క దేవరా ఇంకొక పక్క గేమ్ చేంజర్. ఇంత భారీ బడ్జెట్ మూవీస్ ఎప్పుడు రిలీజ్ చేద్దామా సినిమా అంటూ తర్జన భర్జన పడుతుంటే అసలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే మాత్రం బిందాజ్ ఉన్నారు. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ ఎప్పుడు అన్నది ఇమ్మీడియట్గా బ్యాక్ టు బ్యాక్ ట్రైలర్స్ రూపంలో లాంచ్ డేట్ కమింగ్ సూన్ అనుకుంటూ వేసేస్తున్నాడు బన్నీ. ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక కొత్త ట్రైలరు ఇంకొక 200 డేస్లో పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు అంటూ ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ అసలు బన్నీ ఏం చెప్పదలుచుకుంటున్నాడండి? సినిమా టెన్షన్గా అనుకున్న టైంకి రిలీజ్ చేసేస్తామన్నది చెప్పాలన్న ఆయన పాయింటా, లేకపోతే ఇంకేమన్నా సిగ్నల్ ఇస్తున్నాడా? ఒకప్పుడు ఒక సినిమా థియేటర్స్ లో 200 రోజులు పూర్తి చేసుకుంటే స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయ్యేది. ఇప్పుడు లెక్క మారింది. ప్రమోషన్ స్థాయి మరీ అడ్వాన్స్ అయింది. మరో 200 రోజుల్లో సినిమా రిలీజ్ అంటూ పోస్టర్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈ ట్రెండ్ ఈ మధ్యే మొదలైంది. పుష్పరాజ్ కూడా అదే ఫాలో అయ్యాడు. పుష్ప 2 మరో 200 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపాడు. ఈ మధ్య కాలంలో పుష్ప 2 రిలీజ్ డేట్ ను మాటిమాటికి కన్ఫర్మ్ చేస్తున్నాడు అల్లు అర్జున్. అందుకు కారణం ఆగస్టు 15 నుంచి ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందని ప్రచారం సాగుతుండడమే. ఏప్రిల్ 5న దేవర పోస్ట్ పోన్ అయితే జూనియర్ నెక్స్ట్ టార్గెట్ ఆగస్టు 15 అని ప్రచారం సాగుతోంది. మరోవైపు సాహో తర్వాత సుజిత్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమాను కూడా ఆగస్టు 15న విడుదల చేయాలనుకుంటున్నారట. ఏ స్టార్ హీరో నటించిన కొత్త సినిమా అయినా సరే ఇప్పుడు ఆగస్టు 15నే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుండడం, ఆ రోజు రిలీజ్ కావలసిన పుష్ప 2 పోస్ట్ పోన్ అయితే మిగతా హీరోలు రావాలనుకుంటుండడంతోనే పుష్ప 2 రిలీజ్ డేట్ పై ఎప్పుడు వీలైతే అప్పుడు అఫీషియల్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నాడు అల్లు అర్జున్. 2022 డిసెంబర్లో పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కేవలం 50% మాత్రమే పూర్తయింది. మిగతా సగభాగం సినిమా చిత్రీకరణను త్వరగా పూర్తి చేసి జూన్ నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది.